హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం ఆలూ ఫ్రైని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీడియం సైజు ఆలూల్ని 4 బాయిల్ చేసి తొక్క తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆలూలు ఎక్కువ బాయిల్ అవ్వద్దండి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత 1 మినిట్ సిమ్లో ఉంచి ఆఫ్ చేయండి. ఇప్పుడు వీటిని ఓ పక్కన పెట్టుకొని ఒక జార్ని తీసుకోండి. మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు పచ్చిమిరపకాయలు 3 కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, జీలకర్ర 1 స్పూన్. ఈ మొత్తాన్ని కచ్చాబచ్చాక గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నూనె వేడైంది కదా, పోపు గింజలు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు 1/2 స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి. కరివేపాకు ఈ విధంగా కట్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్స్ 2 పొడవుగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఒక 4 ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మగ్గే వరకు ఒక 5 మినిట్స్ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ మగ్గనియి కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఒక 5 మినిట్స్ వేయగాలండి, పచ్చిదనం పోయే వరకు. మనం ఎప్పుడూ చేసుకునే ఆలూ ఫ్రైలా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది ఆలూ ఫ్రై. ఇదిగోండి, బాగా ఏగింది కదా. మనం బాయిల్ చేసుకున్న ఆలూ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకోండి. మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాం, చూసి వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయింది కదా, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ ఆలూ ఫ్రై పూరి, చపాతీ, వైట్ రైస్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.